రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని వెస్లీ చర్చ్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా తరలివచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రేమ, కరుణతో మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితాన్ని స్మరించుకున్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రిస్టియన్ సోదరులందరూ కూడా చర్చిలకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వెస్లీ చర్చిలో ఉన్నాం. వెస్లీ చర్చి కూడా చాలా అందంగా ముస్తాబు చేయడం జరిగింది. క్రిస్మస్ వేడుకలు ఇక్కడ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ తెలుగు, తమిళ్, కన్నడతో పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్న సోదరులు మనతో ఉన్నారు మాట్లాడడానికి. సార్, ఎట్లా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం మేమంతా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం. అందరము అందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బ్యూటిఫుల్ అండి. 2018 అనేది ఒక చాలా అద్భుతంగా ప్రజలకి చాలా మంచి జరగబోతుందని అందరితో వేడుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? Actually, to be very honest, Christmas gurinchi cheppalante, it is not about celebrations actually. It is about we realizing mana devudi manaki premani realize ayi spreading that love to others is Christmas. So year Christmas we are planning to celebrate in a very good way, especially spreading love and peace to everybody. So we celebrate from the day 1st December nunchi celebration happy. Actually choose life long motto Christmas maku endukante our Lord is Jesus Christ, the true God. We happily celebrate. There's no regrets. So happy Christmas to every one of these people. Thank you so much. మేడం, మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? మామూలుగా క్రిస్మస్ రోజు ఇంట్లో పిండి పదార్థాలు కానీ స్వీట్స్ కానీ ఎట్లా ఉండవు? ఏమేమి చేస్తామండి? యాక్చువల్లీ డిసెంబర్ 1st నుంచి స్టార్ట్ చేస్తాము. క్రిస్మస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ వై హీ హెస్ కమ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మన పాపాల గురించి వచ్చిండు కాబట్టి మేము ప్రిపేర్ అవుతుంటాము మా లైఫ్ ఆయనకి ఇవ్వడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీ సెలబ్రేట్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్ బికాస్ హీ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ టు గివ్ హిస్ లైఫ్ ఫర్ అస్ అండ్ టు రిడీమ్ అస్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. క్రిస్మస్ అంటే ఆయన జన్మ, మనలో ఆయన పుట్టాల, ఒక న్యూ హ్యూమన్ బీయింగ్గా మనం తయారవ్వాలా, మన పాపాల నుంచి మనము దూరం ఉండాలి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరొకరు ఉన్నారు. ఎట్లా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారండి ఈ సంవత్సరం? హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ తెలంగాణ క్రిస్టియన్ వాళ్ళకి అండ్ మన అందరికీ. సో ఈ సంవత్సరం వచ్చేసి మనం కొత్తగా సెలబ్రేషన్ చేస్తున్నాము తెలంగాణలో. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కూడా ఎల్బీ స్టేడియంలో విందు ఇవ్వడం జరిగింది, సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా చెప్పాలంటే సీఎం గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ వాళ్ళకి మంచి ఉత్సాహం పరుస్తున్నారు. అన్ని మతాల వారికి సమానంగా చూడడం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ మంచి కొత్త వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీని గవర్నమెంట్ మరియు కేసీఆర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. We celebrate the birth of Christmas with joy and happiness. We share the same love what Jesus has given us to save this world. సో ఈ సంవత్సరం మనం తెలంగాణ స్టేట్ కూడా గవర్నమెంట్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంది. అందరికీ ఎల్బీ స్టేడియంలో విందు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? The TRS government is doing lot of good things to the people and taking this as ఇది మన సాంప్రదాయం కూడా. ఇది క్రిస్టియన్ ఆల్సో దే గివింగ్ అ గుడ్ అప్లిఫ్ట్మెంట్ ఫర్ క్రిస్టియన్ ఆల్సో ఇస్ రియల్లీ పాజిటివ్ థింగ్ ఫ్రమ్ ద టిఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ ప్రత్యేకంగా ఇంట్లో వంటలకు సంబంధించి పిండి వంటలు కావచ్చు, స్వీట్స్ కానీ ఎట్లా ఉంటాయి? నార్మల్ మనది బిర్యానీ చేసుకుంటాము అండ్ ద అదర్ థింగ్స్, రోజ్ కుకీస్ అండ్ వి డిస్ట్రిబ్యూట్ కేక్స్ టు ఎవ్రీబడి. సో అంటే సమాజానికి కొంత సేవ కూడా చేస్తుంటారు పేదలకి. పేదలకి ఇవ్వాలి కదండి. ఈ పేదలకి వీ హ్యావ్ టు గివ్ what is it, some gifts we have to give, some sarees to the people who help us and థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ చర్చి దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖర్, టీ న్యూస్, వెస్లీ చర్చి, సికింద్రాబాద్.